తెలంగాణ జాతరలు సమ్మక్క సారక్క జాతర మేడారంలో జరుగుతూ ఉంటుంది. సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది ఒక గిరిజన జాతర. ఈ జాతరను కోయా జాతి గిరిజనులు జరుపుతారు. కానీ గిరిజనుల కంటే గిరిజనేతరులే ఎక్కువగా జాతరలో పాల్గొంటారు. జాతర పూర్వ నేపథ్యం: కాకతీయుల కాలంలో తాడ్వాయి ప్రాంతంలోని గిరిజన రాజు మేడారాజు తన కుమార్తె సమ్మక్కను తన మేనల్లుడు పడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పడిగిద్దరాజులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కలడు. కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ. కుమారుడు జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు. క్రీ.శ 13వ శతాబ్దంలో పడిగిద్దరాజు కాకతీయుల సామంతరాజుగా ఉండి మేడారం ప్రాంతాన్ని పాలించేవాడు. అయితే ఒక సంవత్సరం కరువు కాటక పరిస్థితుల వల్ల మేడారం ప్రజలు పన్ను కట్టలేకపోయారు. ఆగ్రహించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు తన సేనాధిపతి అయిన యుగంధరుడి గన్నమ నాయకతో సహా మేడారంపై దండెత్తాడు. పడిగిద్దరాజు కుటుంబం, స్థానిక గిరిజనులు కలిసి ప్రతాపరుద్రుడి సైన్యంతో వీరోచితంగా పోరాడతారు. పడిగిద్దరాజు, గోవిందరాజు, సారక్క యుద్ధ భూమిలో మరణిస్తారు. సైన్యం చేతిలో చావడం ఇష్టం లేని జంపన్న పక్కనే ఉన్న సంపెగవాగు దయ్యాల మడుగులో దూకి మరణించాడు. సంపెన్న వాగులోని నీరు జంపన్న రక్తం కలిసి ఎర్రగా మారింది. అప్పటి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. యుద్ధ భూమిలో వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క చివరకు శత్రువుల చేతుల్లో దెబ్బతింటి రక్తధారలతో చిలకగుట్టల వైపు వెళుతూ అదృశ్యమైంది. చిలకలగుట్టపైన సమ్మక్క అదృశ్యమైన ప్రదేశంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిణె లభించింది. ఆ కుంకుమ బరిణెను సమ్మక్క ప్రతిరూపంగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున గిరిజనులు సమ్మక్క సారక్క జాతరను జరుపుకుంటారు. ఈ జాతరను 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు కన్నేపల్లి నుండి సారేలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టలో బరిణె రూపంలో ఉన్న సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజు అమ్మవార్లు 2 గద్దెపై కొలువు తీరుతారు. ఈ రోజే భక్తులు అధిక సంఖ్యలో హాజరై జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారి గద్దెలను దర్శించుకుంటారు. ఇప్ప పువ్వు నుండి తీసిన స్వచ్ఛమైన ద్రవ్యాన్ని అమ్మవార్లకు నివేదిస్తారు. 4వ రోజు సాయంత్రం అవహానపల్లికి అమ్మవార్లిద్దరినీ తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. నాగోబా అంటే నాగదేవత. పామును దేవరూపంలో పూజిస్తారు. ఈ జాతరను ప్రధానంగా గోండు తెగకు చెందిన మోస్త్రం వంశీయులు జరుపుతారు. సమ్మక్క సారక్క 4వ రోజు సాయంత్రం అవహానపల్లికి అమ్మవార్లిద్దరినీ తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. దీంతో యుద్ధం ముగుస్తుంది. సమ్మక్క వాహనం పెద్దపుల్లి, సారక్క వాహనం జింక. ఈ జాతరలో గిరిజనులే పూజారులు, వడ్డెలు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా తమ శరీర బరువుకు సరితూగే బెల్లం, బంగారం సమర్పించుకుంటారు. ఈ జాతరను ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పేర్కొంటారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ఈ జాతరను 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ నాగోబా జాతర. నాగోబా జాతరను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గోండు గిరిజన తెగ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుశా అమావాస్య రోజున జరుపుకుంటారు. నాగోబా అంటే నాగదేవత. పామును దేవరూపంలో పూజిస్తారు. ఈ జాతరను ప్రధానంగా గోండు తెగకు చెందిన మేస్త్రం వంశీయులు జరుపుతారు. మేస్త్రం వంశానికి చెందిన సుమారు 20 మంది గిరిజనులు కొత్త కుండలతో
మండలంలోని గోడి సిరియాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు సుమారు 80 కిలోమీటర్ల కాలినడకన బయలుదేరడంతో నాగోబ జాతర ప్రారంభమవుతుంది. నదీ జలంతో కేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలో ప్రఖ్యాతి గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు నాగోబ దేవతకు ఆ గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు. ఈ జాతరలో ఆ సంవత్సరం చనిపోయిన తమ పెద్దల పేరును తుమ్ పూజలు నిర్వహిస్తారు. నాగోబ జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం గుస్సాడి నృత్యం. నాగోబ జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం గుస్సాడి నృత్యం. గోండు దర్బార్ 1940లో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ జాతర సందర్భంగా గోండు దర్బార్ను నిర్వహించి దానికి జిల్లా కలెక్టర్ను ఆహ్వానించి గిరిజనుల సమస్యలను విన్నవించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. గొల్లగట్టు జాతర. ఈ జాతరనే పెద్దగట్టు జాతర, పల్ల శేర్లయ్య గట్టు జాతర, దురాజుపల్లి జాతర అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. సూర్యాపేట జిల్లాలోని దురాజుపల్లి గ్రామంలో పాలశేర్లయ్య గట్టు మీద ఈ జాతరను జరుపుకుంటారు. ఈ జాతరలో యాదవులు తమ ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతర సందర్భంగా 30 విగ్రహాలు ఉండే దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకువెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఈ జాతరలో కాశీంపేట యాదవ కులం వారు పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు. సూర్యాపేట యాదవ కులస్తులు స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. లింగమంతుల స్వామితో బుట్టువు అయిన చౌడమ్మ తల్లికి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. దిష్టిపోయటం, గండదీపం వెలిగించడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. భక్తులు కుక్కల బండ్ల మీద నైవేద్యాన్ని పెట్టి కుక్కలాగా నాలుకతో నాకుతారు. గొల్లగట్టు జాతర ప్రతి 2 సంవత్సరాలకొకసారి 4 రోజుల పాటు నిర్వహిస్తారు. 4వ రోజు పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర ముగుస్తుంది. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత 2వ పెద్ద జాతర ఇది. ఈ లింగమంతుల దేవాలయాన్ని చోళ చాళుక్య యాదవ రాజులు నిర్మించారు. ఇక ఏడుపాయల జాతర. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఏడుపాయలుగా వేరుపడే చోట పెద్దగుట్ట సొరంగం వద్ద వనదుర్గాదేవి దేవాలయం ఉంది. కావున దీనిని ఏడుపాయల జాతరగా పేర్కొంటారు. ఈ గుడి పెద్దగుట్ట సొరంగంలో ఉన్నందున దీనిని గరుడగండ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు నుండి ఈ జాతరను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరలో కొలిచే దేవత వనదుర్గ భవాని. ఈ జాతరకు దగ్గరలో పాపాల మడుగు ఉంది. అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రతీతి. జాతరలో భక్తులు ఏడుపాయలతో స్నానంచరించి ఒకరోజు రాత్రి గుడిసెలో నిద్రించి తెల్లవారి తమ ఊళ్లకు వెళ్ళిపోతారు. ఈ జాతరలో మరో ప్రాముఖ్యత ఏమనగా 18 కులాలకు చెందిన ప్రతినిధులు జాతరలో పాల్గొని తమ కులవృత్తులు సంప్రదాయ పద్ధతుల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రథోత్సవంతో ఏడుపాయల జాతర ముగుస్తుంది. కొండగట్టు జాతర. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో కొండగట్ట జాతర జరుగుతుంది. ఈ దేవాలయంలో విగ్రహం ఒకవైపు నరసింహస్వామి మరొక వైపు ఆంజనేయ స్వామి ముఖాలను కలిగి ఉంటుంది. ఈ హనుమంతుడి విగ్రహం శంఖు చక్రాలు మరియు హృదయంలో సీతారాములకు కలిగి ఉండటం విశేషం. ఈ గుడిలోని స్వామికి 40 రోజులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడైన బేతల స్వామి ఆలయం కొండపైన ఉన్నది. కొండపైన ఇంకా సీతమ్మ కన్నీటి దారలు, శ్రీరాముని పాదముద్రలు కలవు. కొండగట్టులో కొండల్ బొజ్జపోతన గుహలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ జాతర కొమరవెల్లి మల్లన్న జాతర. ఈ జాతర సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది. కొమరవెల్లిలో ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి మల్లన్న. ప్రతి సంవత్సరం మాఘమాసం నుండి ఉగాది పర్వదినం వరకు జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ పూజారులను ఒగ్గు పూజారులు అంటారు. మల్లికార్జున స్వామి వారి ఆలయ ఆవరణలో గల గంగిరేణి చుట్టూ ప్రదక్షిణలు చేసి వల్లుబండ వద్ద కోరికలు కోరుతారు. మహాదేవుడే మల్లన్నగా అవతరించి బలిజ కులానికి చెందిన బలిమెడల దేవిని పెళ్లాడినట్టు భక్తులు నమ్ముతారు. కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. వైష్ణవ క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ జాతర నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాదిగలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి కోసం చెప్పులు అంటే ఉద్దాలు తయారు చేస్తారు. ఈ జాతర సమయంలో ఆ చెప్పులను ఉద్దాల మండపంలో ఉంచుతారు. భక్తులు ఆ చెప్పులతో తలపై కొట్టించుకుంటారు. కురుమూర్తి ఆలయాన్ని రెండవ తిరుపతి, తెలంగాణ తిరుపతిగా పేర్కొంటారు. తిరుపతి వల్లే ఇక్కడ కూడా స్వామి 7 కొండలపై వెలిశాడు. తిరుపతిలో ఉన్న మొకాల పర్వతం వల్లే ఇక్కడ కూడా మొకాల గుండు ఉంది. మన్నెంకొండ జాతర మహబూబ్నగర్ జిల్లాలోని మన్నెంకొండలో జరుగుతుంది. మన్నెంకొండలో కొలువైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ దేవాలయం పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. మన్నెంకొండలో శ్రీ సీతారామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ జాతర సందర్భంగా కొంతమంది భక్తులు హనుమాన్ దీక్షను తీసుకుంటారు. త్రవ్వని కోనేరు, చెయ్యని పాదాలు, ఉలిముట్టని దేవుడు ఇక్కడ ప్రత్యేకత. ప్రతిరోజు జమ్మి ఆకులతో పూజలు నిర్వహిస్తారు. కోరవి జాతర మహబూబ్నగర్ జిల్లా కోరవి గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు జరుగుతుంది. కోరవిలో కొలువైన దేవుడు శ్రీ వీరభద్రస్వామి. బెజ్జంకి జాతర సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో చైత్ర మాసంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ దేవాలయం స్తంభాలపై సముద్ర మదనకథ, రాసం నృత్యం, త్రిమూర్తుల దంపతుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. వేలాల జాతర మంచిర్యాల జిల్లా వేలాలలో మహాశివరాత్రి రోజున జరుగుతుంది. వేలాలలో గోదావరి నది తీరాన ఉన్న గుట్టపై గట్టుమల్లన్న స్వామి ఆలయం కలదు. ఈ జాతరలో పూజలు అందుకుంటున్న దేవుడు శివుడు. ఐనవోల్ మల్లన్న జాతర వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోల్లో జరుగుతుంది. ఐనవోల్లో కొలువైన దేవుడు మల్లికార్జున స్వామి. మొదట్లో మైలార్ దేవునిగా పిలిచేవారు. స్వామివారికి బండారి పసుపు ప్రీతి పాత్రమైనది. పెద్దబండి ఆచారంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పెద్దబండి ఆచారంను మార్నేని వంశస్థులు నిర్వహిస్తారు. తుల్జా భవానీ జాతర నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రామంలో నవరాత్రి దసరా ఉత్సవాలలో భాగంగా ఈ జాతర జరుపుకుంటారు. ఈ జాతరలో అనేక మంది లంబాడ తెగకు చెందిన వారు ఇతరులు వందలాదిగా పాల్గొంటారు. ప్రధాన పూజారి కూడా అదే తెగలకు చెందినవాడై ఉంటాడు. నల్గొండ జాతర జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలోని నరసింహస్వామి ఆలయంలో ఈ జాతర జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించి ఈ కొండపై పాదం మోపాడని పురాణాలు పేర్కొంటాయి. కేతకి సంగమేశ్వర స్వామి జాతర సంగారెడ్డి జిల్లా గురాసంగం జహీరాబాద్ సమీప. నల్గొండ జాతర జగిత్యాల జిల్లా కోడిమేల మండలం నల్గొండ గ్రామంలో నరసింహస్వామి ఆలయంలో ఈ జాతర జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించి ఈ కొండపై పాదం మోపడని పురాణాలు పేర్కొంటాయి. కేతకి సంగమేశ్వర స్వామి జాతర సంగారెడ్డి జిల్లా గురాసంగం జహీరాబాద్ సమీపాన గ్రామంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ దశమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న అమృత గుండంలో స్నానం ఆచరిస్తే చర్మ వ్యాధులు మాయమవుతాయని భక్తుల నమ్మకం. భోగినాథుని జాతర సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కొండపై జోగినాథ స్వామి జోడు లింగాలుగా వెలిశాడు. ఈ జోగినాథుని జాతర ప్రతి సంవత్సరం
మార్చి నెలలో జరుగుతుంది. సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో సిద్ధులగుట్ట ఉంది. ఇక్కడ శివుడిని సిద్ధలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. మల్లకల్ జాతర జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్లకల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ జాతర జరుగుతూ ఉంటుంది. మల్లకల్ వెంకటేశ్వర స్వామిని తిమ్మప్పగా పిలుస్తారు. ఈ జాతరను తిమ్మప్ప జాతర అని కూడా పిలుస్తారు. కొత్తకొండ జాతర వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ కొలువైన దేవుడు వీరభద్రస్వామి. ఇక్కడ వీరభద్రస్వామి లింగ రూపంలో కాకుండా కోర మీసాలతో ఉంటాడు. అందుకే కోర మీసాల వీరభద్రస్వామి అంటారు. భక్తులు స్వామివారికి కోరమీసం పట్టీలను సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం కాకతీయుల కాలంలో కేదార పండితులు ప్రవేశపెట్టారు. మత్తికొండ జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతుంది. సాలేశ్వరం జాతర నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పరిధిలోని నల్లమల్ల అడవులలో గల శివాలయంలో ఈ జాతర జరుగుతుంది. దీన్నే తెలంగాణ అమరనాథ్ అంటారు. ఈ ఆలయం సంవత్సరానికి 5 రోజులు మాత్రమే తెరుస్తారు. ఈ జాతరను చెంచు తెగ వారు నిర్వహిస్తారు. రంగాపూర్ జాతర నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ నల్లమల్ల అడవుల్లోని కొండలపై ఉమామహేశ్వర దేవాలయం కలదు. కొండ క్రింద రంగాపూర్ గ్రామంలో హజ్రత్ నిరంజన్ షావలి దర్గా ఉంటుంది. గంగమ్మ జాతర సూర్యాపేట జిల్లా బిక్కమల్ల గ్రామంలో జరుగుతుంది. ఈ జాతరను ప్రతి సంవత్సరం ఉగాది నాడు మాసనపల్లి యాదవులు నిర్వహిస్తారు. ఈ జాతర ప్రక్కనే తానం చెర్ల అనే ఏరులో భక్తులు స్నానమారిస్తారు. బెజ్జంకి జాతర సిద్దిపేట లక్ష్మీ నరసింహస్వామి జాతరలు జిల్లాలు దేవతలు కూడెల్లి జాతర సిద్దిపేట రామలింగేశ్వర స్వామి. పూలూరు బండ జాతర సిద్దిపేట లక్ష్మీ నరసింహస్వామి. కొమరవెల్లి జాతర సిద్దిపేట మల్లికార్జున స్వామి. దుద్దెడ జాతర సిద్దిపేట శంభు దేవుడు. సింగరాయ జాతర సిద్దిపేట లక్ష్మీ నరసింహస్వామి. సాలేశ్వరం జాతర నాగర్ కర్నూలు శివుడు. సిరిసిన గండ్ల జాతర నాగర్ కర్నూలు సీతారాములు. రంగాపూర్ జాతర నాగర్ కర్నూలు ఉమామహేశ్వరం ఆలయం. సింగొత్తం జాతర నాగర్ కర్నూలు లక్ష్మీ నరసింహస్వామి. కేతకి సంగమేశ్వర స్వామి సంగారెడ్డి సంగమేశ్వరుడు శివుడు. జోగినాథుడు సంగారెడ్డి శివుడు. శంభులింగేశ్వర స్వామి జాతర నల్గొండ శంభులింగేశ్వర స్వామి. చెరువుగట్టు జాతర నల్గొండ జడల రామలింగేశ్వర స్వామి. కోదండపురం జాతర నల్గొండ వెంకటేశ్వర స్వామి. అడవి దేవులపల్లి జాతర నల్గొండ కనకదుర్గ తల్లి. తుల్జా భవానీ జాతర నల్గొండ తుల్జా భవానీ దేవి. గొల్లగట్టు పెద్దగట్టు జాతర సూర్యాపేట లింగమంతుల స్వామి. అర్వపల్లి జాతర సూర్యాపేట లక్ష్మీ నరసింహస్వామి. మేల చెరువు జాతర సూర్యాపేట శంభులింగేశ్వర స్వామి. గంగమ్మ జాతర సూర్యాపేట గంగమ్మ తల్లి. కొండగట్టు జాతర జగిత్యాల ఆంజనేయ స్వామి. నల్లగొండ జాతర జగిత్యాల నరసింహస్వామి. ఏడుపాయల జాతర మెదక్ దుర్గా భవాని. బేతల స్వామి జాతర అల్లాదుర్గ్ మెదక్ బేతాళుడు. రేణుక ఎల్లమ్మ జాతర అల్లాదుర్గ్ మెదక్ రేణుక ఎల్లమ్మ. వేలాల జాతర మంచిడాల శివుడు. కత్తెరసాల జాతర మంచిడాల మల్లన్న స్వామి. సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్ శ్రీ సిద్ధేశ్వర స్వామి. లింబాద్రిగుట్ట జాతర నిజామాబాద్ లక్ష్మీ నరసింహస్వామి. జెండా బాలాజీ జాతర నిజామాబాద్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. ఆదెల్లి పోచమ్మ జాతర నిర్మల్ పోచమ్మ తల్లి. మల్లకల్ జాతర జోగులాంబ గద్వాల శ్రీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప. గద్వాల్ జాతర జోగులాంబ గద్వాల చెన్నకేశవ స్వామి. కొత్తకొండ జాతర వరంగల్ అర్బన్ వీరభద్రస్వామి. ఐనావోల్ జాతర వరంగల్ అర్బన్ మల్లికార్జున స్వామి. కోటంచ జాతర జయశంకర్ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి.
తెగడ జాతర, భద్రాద్రి కొత్తగూడెం భద్రకాళి వీరభద్ర ఆలయాలు, తీర్థాల జాతర ఖమ్మం సంగమేశ్వర స్వామి, సింగారాయ జాతర కరీంనగర్ లక్ష్మీనరసింహస్వామి, కురుమూర్తి జాతర మహబూబ్నగర్ వెంకటేశ్వర స్వామి, మన్నెంకొండ జాతర మహబూబ్నగర్ వెంకటేశ్వర స్వామి,